హలో! వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. ఈరోజు నేను బటర్ చికెన్ అనే రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఈ రెసిపీ చాలా బావుంటుందండి. ఇది రోటీ, చపాతీ, రైస్ ఎందులోకైనా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. అయితే ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా నేను ఒక హాఫ్ కిలో చికెన్‌ని తీసుకున్నాను. దీనికోసం బోన్‌లెస్ అయినా పర్వాలేదు, విత్ బోన్స్ అయినా పర్వాలేదు. చికెన్‌ని నీట్‌గా క్లీన్ చేసుకొని, వాష్ చేసుకొని, వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని తీసుకున్నానండి. ఇందులో స్పైసెస్‌ని యాడ్ చేసుకుందాము. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్‌ని తీసుకున్నాను. అలాగే సాల్ట్, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ అండ్ కొంచెం నిమ్మకాయని కూడా పిండుకోవాలి. పెరుగండి. పెరుగు 4 టీ స్పూన్లు తీసుకున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని టైమ్ ఉంటే 1 అవర్ దాకా మ్యారినేట్ చేసుకోవాలి. లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, కొన్ని గరం మసాలాలు యాడ్ చేసుకోవాలండి. అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ వచ్చిన తర్వాత అందులో ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మళ్ళీ పేస్ట్ చేసుకుంటాం కదా! అందుకని. ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటాలని, పచ్చిమిరపకాయలు, అలాగే కొన్ని జీడిపప్పులని కూడా యాడ్ చేసుకున్నాను. జీడిపప్పులు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత గ్రేవీ బావుంటుంది చిక్కగా. అందులోనే సాల్ట్ అండ్ కొన్ని కొత్తిమీర కాడల్ని యాడ్ చేశానండి. ఫ్లేవర్ కోసం కొత్తిమీర కాడలు అంటే ఆకులు కూడా వేసుకోవచ్చు. కాడలు ఎలాగో పేస్ట్ చేస్తాం కాబట్టి కాడలు యాడ్ చేశాను. ఇందులో వాటర్ వేసుకొని కొంచెం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా సాఫ్ట్ అవ్వడానికి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇవన్నీ కూడా ఇలా సాఫ్ట్‌గా అయ్యాయి. ఇప్పుడు వీటిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా ఆయిల్‌లో వేసుకోవాలండి. వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. మూత పెడితే ఏంటంటే చికెన్ లోపల నుంచి కూడా కుక్ అవుతుంది. ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదా! 1 అవర్ వరకు. అంటే పెరుగు, నిమ్మకాయ అన్నీ వేసాం కదా! ఇది కుక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇలా తిప్పుకుంటూ దీన్ని ఫుల్‌గా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ మొత్తం కుక్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ అయితే టైం పట్టిందండి. 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీన్ని చల్లారడానికి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. నెక్స్ట్ ముందు మనం ఆనియన్స్ అయి కుక్ చేసుకున్నాం కదా! దాన్ని ఇలా మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకున్నాను స్మూత్‌గా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ పెట్టుకొని, దాని మీద ఇట్లా స్ట్రైనర్ పెట్టుకొని, ఇందాక పేస్ట్ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసుకొని, నీట్‌గా వడగొట్టుకోవాలండి. అంటే ఇందాక పుదీనా కాడలు అవి అన్నీ వేసి కుక్ చేసుకున్నాం కదండీ! ఏమన్నా తుక్కది ఉంటే ఇందులో వచ్చేస్తుంది. స్మూత్ పేస్ట్ అయితే మనకి లాస్ట్‌లో వస్తుంది. అండ్ ఈ డిష్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. బటర్ చికెన్ అనేది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పేస్ట్ రెడీ అయిపోయింది కదా! నెక్స్ట్ ప్రాసెస్‌లో మనం ఒక పాన్ తీసుకొని అందులో బటర్‌నయితే వేసుకున్నాను. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ మొత్తం కూడా వేసుకోవాలి. దీన్ని కొంచెం సేపు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. అన్నీ కూడా ఆల్రెడీ కుక్ అయినవే కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకోదు. కొంచెం కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్‌ని యాడ్ చేసిన తర్వాత కూడా హై ఫ్లేమ్‌లో పెట్టే కుక్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ వరకు అంటే చికెన్ మొత్తం సాఫ్ట్‌గా అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇందాక మనం స్ట్రెయిన్ చేసినప్పుడు వాటర్ తక్కువగా యాడ్ చేసుకుంటే, ఈ స్టేజ్‌లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. అలాగే దీంట్లో కొంచెం పావు టీ స్పూన్ షుగర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు సాల్ట్‌ని కూడా చెక్ చేసుకోండి. ముందు యాడ్ చేసాము. గ్రేవీ తర్వాత యాడ్ చేయలేదు. అలాగే కొంచెం నెయ్యిని మెల్ట్ చేసుకొని వేసుకున్నాను. దీని ఫ్లేవర్ అయితే ఇందులో చాలా బావుంటుంది. కర్రీ తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసిన తర్వాత కూడా దీని ఫ్లేవర్ వస్తూనే ఉంటుందండి. లాస్ట్‌లో కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా వదిలే వరకు. అండ్ చివరిగా పైనుంచి కొంచెం ఫ్రెష్ క్రీమ్‌ని వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీగడనైనా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కలిసేటట్టుగా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని దించేస్తే డిష్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ డిష్ అయితే చపాతీలోకి, రైస్‌లోకి ఎందులోకైనా చాలా బావుంటుంది. మస్ట్‌గా ట్రై చేయండి. అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది స్టెప్ బై స్టెప్ ఫాలో చేస్తే. అండ్ దీన్ని సర్వ్ చేసుకుందాము ఇప్పుడు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ షమిలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ చివరిగా దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొక డిష్‌తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.